స్టార్ హాస్పిటల్ సుఖీభాకు తిరిగి స్వాగతం. ఎవరైనా వ్యక్తి గుండెపోటుకు గురైనప్పుడు వెంటనే ఏం చేయాలో మనలో చాలా మందికి తోచదు. నిజానికి గుండెపోటు వచ్చిన విపత్కర పరిస్థితిలో ప్రతి క్షణం ఎంతో విలువైంది. హఠాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఆపత్కాలంలో ఎలా ప్రాణం పోయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సిపిఆర్ చేయడానికి వీలుగా గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తిని ముందుగా సమతలంగా ఉన్న నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. తరువాత ఆ వ్యక్తి గడ్డాన్ని కొద్దిగా పైకి ఎత్తి పట్టుకోవాలి. దీనివల్ల శ్వాసక్రియ సాఫీగా సాగడానికి వీలుగా ఉంటుంది. ఆపై తల దగ్గర పెట్టి ఊపిరి తీస్తున్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలి. ఊపిరి తీసుకోవడం లేదని తెలిసిన తర్వాత ముక్కు 2 రంధ్రాలను మూసేసి నోట్లో నోరు ఉంచి గాలి ఊదాలి. ప్రాణం ఉన్నట్లు కదలిక గాని ఊపిరి తీసుకోవడం గాని లేకపోతే ఛాతీపై ఒత్తిడి కలిగించేందుకు సిద్ధం కావాలి. ఛాతీ ఎముక కిందుగా మీ 2 చేతుల్ని ఉంచాలి. మోచేతుల్ని ఇదిగో ఇలా తిన్నగా ఉంచాలి. అంటే భుజాలు మోచేతులు అన్నీ ఒకే లైన్లో ఉండాలి. దీనివల్ల మీ శరీరం బరువును ఉపయోగించుకునేందుకు వీలవుతుంది. 1.5 నుంచి 2 అంగుళాల లోపలికి 2 చేతుల్ని ఉపయోగించి కిందికి నొక్కుతూ ఉండాలి. ఇలా నిమిషానికి 80 నుంచి 100 సార్లు చెయ్యాలి. కిందికి నొక్కడం, పైకి వదలడం అన్నది 2 సమానంగా జరగాలి. మధ్యలో వదిలివేయకూడదు. ఇలా 15 సార్లు నొక్కిన తర్వాత నోట్లో నోరు ఉంచి కృత్రిమ శ్వాస ఇవ్వాలి. గుండెపోటు వచ్చిన ఆపత్కాలంలో ఇలా సిపిఆర్ చేయటం వల్ల విలువైన ప్రాణాన్ని నిలబెట్టిన ప్రాణదాతలమవుతాం. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఒక పట్టాన ఊపిరి అందదు. అందరిలాగా తేలికగా శ్వాస తీసుకోలేకపోతుంటారు. ఇక వాతావరణం చల్లగా ఉండే వర్షాకాలం, చలికాలాల్లో పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుంటుంది. అయితే ఆస్తమా జబ్బు గురించి, దాని లక్షణాల గురించి మనలో చాలా మందికి అవగాహన అంతంత మాత్రమే. ఆస్తమా జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయో, చికిత్స కోసం ఏ డాక్టర్ని కలవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బు ఏమిటి? డాక్టర్ ఎవరు? వ్యాధి ఆస్తమా. లక్షణాలు: ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రిపూట వీడని దగ్గు, తరచూ తుమ్ములు రావటం, ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉండటం, ఛాతీపై ఏదో బరువు పెట్టినట్టుగా ఉండడం. ఏ డాక్టర్ని సంప్రదించాలి?